అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, సార్ మీకందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. ఆహ్, దయచేసి మీరందరూ కూడా ఏం చేస్తారంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు అంటే మీ ఇంట్లో గనక చిన్న పిల్లలు గానీ, లేకపోతే 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు, ఇలా ఎడ్యుకేషన్‌లో ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే, వెంటనే మీ ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేయించుకోండి. ఈకేవైసీ చేయాలి అని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌లో చెప్పగలిగినట్లయితే, వాళ్ళు వెంటనే ఈకేవైసీ అనేది చేస్తారు. ఈ ఈకేవైసీ అనేది చాలా చాలా వాటికి ఉపయోగపడుతుందండి. రేషన్ కార్డ్‌లో యాడ్ చేయడం గానీ, లేకపోతే కొత్త కొత్త స్కీమ్స్‌కి మనల్ని ఎలిజిబిలిటీ చేయడం కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకి ఈ ఆహ్, ఈకేవైసీ ఆధార్ అనేది ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా మొబైల్ నంబర్ కూడా అన్నిటికి ఒకేలా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు ఒకవేళ మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశామనుకోండి. ఆహ్, ఆహ్, అప్పుడు ఏ నంబర్ అయితే ఇస్తారో అదే నంబరు ఆధార్‌లో కూడా ఉండాలి. అదే మొబైల్ నంబర్ అనేది అకౌంట్‌కి సంబంధించినటువంటి వివరాల్లో కూడా ఉండాలి. అదే మొబైల్ నంబర్ అనేది రేషన్ కార్డ్ డీటెయిల్స్‌లో కూడా ఉండాలి. అదే మొబైల్ నంబర్ అనేది సచివాలయ వ్యవస్థ వచ్చింది కదండీ! ఏపీలో అయితే. సో, సచివాలయ వ్యవస్థలో అదే మొబైల్ నంబర్ అనేది ఆ డేటాలో కూడా ఉండాలి. సో, మరొకటేంటంటే ఈ పాన్ కార్డ్‌కి ఆధార్‌ని లింక్ చేస్తారనమాట. అప్పుడు కూడా అదే మొబైల్ నంబర్ అనేది ఉండాలనమాట. అంటే ఒకే మొబైల్ నంబర్‌ని గనక అన్నింటికి మనం వాడినట్లయితే ఖచ్చితంగా మనకొచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా వస్తాయండి. సో, ఇది జనరల్ రిమైండర్ అండి ఈ వీడియో అనేది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, ఇది చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, దయచేసి వెంటనే ఇంకా ఇలాంటి వివరాలు కావాలంటే నాకు కామెంట్ తెలియజేయండి. ఆధార్ అప్డేషన్ వల్ల ఇంకా ఏం దొరుకుతాయి అంటే మనకి ఇంకా ఏం ఉపయోగాలున్నాయనేది నెక్స్ట్ అంటే నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.